మొక్కజొన్నతో గారెలు ఎలా చేయాలో చూద్దామా? చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంటాయి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి 2 కప్పుల మొక్కజొన్న గింజల్ని వేసుకుందాం. దీంట్లోకి 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 2 ఇంచు మంద అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని బరకగా ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా బరకగా అయిన తర్వాత కొంత తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పిండి మిక్సీ పట్టుకోవాలి. ఇలా అవుతుంది పిండి అంతా. వీటిలోకి ఇప్పుడు ముందు తీసి పెట్టుకున్న బరకగా పట్టిన మొక్కజొన్న ఉంది కదా, అది తీసి దీంట్లో కలుపుకోండి. తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసి నూనె వేడాక ఈ విధంగా గారెలు అనేవి వేసుకోవాలి. ఆయిల్లో సరిపోయిన గారెలు వేసుకోవాలి. మీకు ఒకవేళ మొక్కజొన్న గారెలు అనేవి షేప్ రాకపోతే బైండింగ్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్ అన్నా లేకపోతే గోధుమ పిండి అన్నా వేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నాక ఇలా కాగుతుంది. ఎర్రగా కానియాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగానే అన్నీ చేసుకోండి. ఇప్పుడు మన మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.